శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమర్రాతి యతో నిదహతి వేదః సనుపర్షతి దుర్గాని విశ్వానామేవ సింధుంద్రితాగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేషుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఇంద్రకీలాద్రి దుర్గి మహాదేవమీశ్వరీ నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నాను అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు. నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను. కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అనేటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటోంది. అసలు నా జీవితం ఏమైనా మారుతుందా? మారదా? నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా, ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా? నిలబడదా? ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదా? అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా? లేదా? ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తరువాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది. అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది. ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా? నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా? నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా? నా పరిస్థితి ఏమిటి గురువు గారు? అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ధనం మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్పా? కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగాన్ని ఓకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు. ఈ ఉద్యోగం ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది. అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా? ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా? ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా, క్లియర్ కట్‌గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు. ఇది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్‌గా మనం చూసుకుందాం. కన్యా రాశి వారికి 2026 ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధమైన పరిణామాలు జరుగుతున్నాయి, ఏ సంవత్సరంలో ఎటువంటి వ్యవస్థలు జరుగుతున్నాయనే విషయంలో మనం పరిశీలనకు వస్తే గనక 2026 ఆగస్టు నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు కూడా బంధువర్గాల్లో కానీ, సమాజంలో కానీ మీకంటూ ఒక గౌరవం పెరుగుతుంది. మీకు ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. మీరు లేకపోతే ఏ పనులు మేము చేయలేమనేటువంటి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తారు. శత్రువులు మీకు మిత్రులయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 2027 ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మే 19వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఏర్పడుతోంది. అంతేకాకుండా 2027 సంవత్సరంలో 2007 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆరోగ్య సమస్య అనేటువంటిది జూలై 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు మధ్యలో సర్జరీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ సర్జరీ కూడా తొడ భాగానికి కానీ, లేదా అరికాలుకి కానీ, లేదా చేతికి కానీ ఖచ్చితంగా సర్జరీ అనేటువంటిది ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.
వివాహం కొరకు ఎవరైతే చూస్తారో వారు కన్యా రాశి వారు ఖచ్చితంగా 2027 జనవరి 28వ తారీఖు తర్వాత వివాహానికి శ్రీకారం చుట్టండి. మీరు అనుకున్నటువంటి వాతావరణంలోనే వరుడు గాని, వధువు గాని మీకు లభించే అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపార విషయంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసేస్తూ ఉంటారు. మీరు ఎంత మందిని నమ్మినా అంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారు మోసాల నుంచి బయటపడడానికి 2028 తారీఖు 28 మార్చి 18వ తారీఖు వరకు కూడా ఎటువంటి అవకాశం లేదు. మీరు ఎంతమందినైతే బాగా నమ్ముతారో అంతమంది మిమ్మల్ని మోసం చేసేస్తుంటారు. కాబట్టి 2028 మార్చి వరకు కూడా కన్యా రాశి వారు ఎవరిని నమ్మకుండా నమ్మినట్టుగా నటించుకుంటూ జీవితాన్ని గడపడం అనేది ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి 2028వ సంవత్సరము అది కూడాను ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మీకు తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి, ఇంతకుముందు మీరు అమ్మాయి ఇబ్బంది పడినటువంటి ధనము, ఇవన్నీ కూడా చేకూరడానికి ఫిబ్రవరిలో మాత్రమే ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 2029వ సంవత్సరము కన్యా రాశి వారికి అందులోనూ ఏప్రిల్ దగ్గర నుంచి జూలై వరకు కూడా కొంతమంది మీ ఆప్తులను కానీ లేకపోతే వీరు లేకపోతే నేను జీవితంలో ముందుకు సాగలేను అనుకున్నటువంటి వారు కానీ దూరం అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది కన్యా రాశి వారు 2029వ సంవత్సరం వరకు కూడా ఆశించవద్దు. మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది అనేటువంటి నమ్మకం మాత్రం పెట్టుకోకండి. 2029 ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ జీవితం మీద మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇలా ఉండకూడదు అని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. మీ యొక్క ఆహార అలవాట్లు కానీ, శరీర ఆకృతి వ్యవస్థలో కానీ, లేకపోతే మీరు వ్యవస్థలో ఎక్కడైతే మీరు పనులు చేస్తున్నారో అక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఇంకాస్త పెరగాలి అనే ఆలోచన 2029 వరకు కన్యా రాశి వారికి రాదు. 2029 నవంబర్లో మీకంటూ ఒక స్థిరమైనటువంటి ఒక మంచి పెద్ద పొజిషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. 2030వ సంవత్సరంలో కన్యా రాశి వారికి పర్వాలేదు, నేను నిలబడ్డాను, నా తర్వాత వాళ్ళని చూడాలి అని చెప్పి సేవింగ్స్ ఏవైతే మీరు ఉంచుతున్నారో ఆ సేవింగ్స్ డబల్ అయ్యేటువంటి మార్గం మీద ఇన్వెస్ట్మెంట్లు లేదా ల్యాండ్ తీసుకోవడం అనేది 2030 సంవత్సరంలో మీకు కలిసి వచ్చేటువంటి సూచన. 2029 వరకు కూడా మీరు ఎవరిని నమ్మకుండా మీ పనులు కేవలం మిమ్మల్ని నమ్ముకుంటూ మాత్రమే ఎదరకు వెళ్ళండి. వివాహానికి కానీ, ఉద్యోగ ప్రాప్తికి కానీ, ఏ విషయాలకన్నా సరే ఈ సంవత్సరం కలిసి రావడం లేదు. 2027 జనవరి 20వ తారీఖు తర్వాత నుంచి కూడా కన్యా రాశి వారికి అప్పటి నుంచి పర్వాలేదులే, మనం చేసినటువంటి ఎగదో పుణ్యం వల్ల నేను కొనసాగడం జరుగుతోంది అనేటువంటి ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కన్యా రాశి వారు పాత స్నేహ బంధాలు ఏవైనా సరే 2020లో పునరుద్ధీకరణ చేసుకుని, అంటే విడిచిపెట్టినటువంటి బంధాలన్నింటినీ కూడా మళ్ళా తిరిగి కొనసాగిస్తూ 2028 మార్చి 19వ తారీఖు తర్వాత వాటిని విడిచిపెట్టి కొత్త బంధాలకై పోకలాడుతూ ఉంటారు. దీనివల్ల మీరు మానసికంగా ఆనందపడతారు, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కన్యా రాశి వారికి 2030 ఆగస్టు వరకు చెప్పిందంతా కూడాను కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి కన్యా రాశి ఫలితాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి. కేవలము లగ్నయుక్తాలు అనుసరించి మాత్రమే నేను మీకు వివరించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించండి.